24 కార్మిక సంఘాల తరఫున ఈరోజు సంఘాల నాయకులతో అందరితో సమావేశం చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉదయం లేబర్ కమిషన్ వారికి కొన్ని రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ కనుక మాకు ఒప్పుకుంటే మేము వేతనాల పెంపుకి అంగీకరిస్తామని చెప్పారని మా కమిషనర్ గారు 4 పాయింట్లు చెప్పారు. 4 పాయింట్లలో రెండవ శాఖ అందరినీ పిలిచి దాని మీద చర్చ జరపడం జరిగింది. దాంట్లో మాకు అసలు పాయింట్స్ ఏంటని కూడా సరిగా లోతుగా అర్థం కాలేదు. కానీ పైకి అయితే మాత్రం కాల్ షీట్ 12 గంటల కాల్ షీట్ 6 గంటల 6 గంటల వరకు 9 గంటల వరకు అని చెప్పారు. కానీ మేము ఇప్పుడు కూడా 6 గంటల నుంచి 6 గంటలకి పనిచేస్తున్నాం. మరి కాల్ షీట్ మళ్ళీ 9 గంటల నుంచి 9 గంటల వరకు అన్నారు. అసలు దాంట్లో మాకు అర్థం కాలేదు అని మేము వారికి చెప్పడం జరిగింది. తర్వాత వారు మనం ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నట్టుగా నాన్ నంబర్స్ విషయం ఒకటి మాట్లాడారు. దాని మీద మాకు క్లారిటీ లేదు. నాన్ నంబర్స్ అంటే ఎవరు, ఎలా తీసుకుంటారు, ఇప్పటికి కూడా మా దగ్గర లేకుండా ఇంకా ఎక్కువ మంది కావాల్సి వస్తే మేము నాన్ నంబర్స్గా వాళ్ళని తీసుకుంటున్నా కానీ మేము ఇప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. మరి నాన్ నంబర్స్ మీద క్లారిటీ ఏంటంటే వల్ల మాకు అర్థం కాక మరి దాన్ని కూడా మేము వారికి మాట్లాడడం జరిగింది. ఇక సండేలు కూడా మేము సింగిల్ కాల్ షీట్ ఇస్తాము. హాలిడే రోజు కూడా మాకు కంపల్సరీగా సింగిల్ కాల్ షీట్ ఇస్తాం, డబుల్ కాల్ షీట్ చెప్పారు. ఇంకా రేషియో గురించి మాట్లాడారు. వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన విషయాన్ని వెంటనే ఛాంబర్ సెక్రటరీ రామర్ ప్రసాద్ గారు కూడా ఇంకేమైనా క్లారిటీ కావాలంటే కనుక రేపు ఉదయం రండి, అంత వివరంగా మీకు వివరిస్తాము మాకు ఏం కావాలంటే మీరు అంగీకరిస్తే వేతనాలు పెంచడానికి వెళ్తామని చెప్పారు. ఆ సీన్ బాంబే ఫేస్ కావాలనుకుంటే తెల్లగా ఉండాలి అట్లా అనుకుంటే బాంబే నుంచి తెప్పిస్తారు, లేదా ఫారెన్ నుంచి తెప్పిస్తారు. మాస్ అన్ని ఉంటే ఆ సీన్ బట్టి డాన్సులు తెచ్చుకోవడం తప్పలేదు. దానికి అందరూ కూడా మన యూనియన్ సహకరిస్తుంటే అట్లే సహకరిస్తా ఉన్నారు. అది సీన్ మన సినిమా అనేది ఒక ఆ ఫ్రేములు బట్టి ఉంటుంది తప్ప ఫ్రేములు తగ్గ వాళ్ళని తెచ్చుకోవడం మన దగ్గర లేనప్పుడు బయట తెచ్చుకోవాలని మేము కూడా చెప్తున్నాం. దానికే ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాకా సభ్యత్వం తీసుకోవాలంటే ఒక్కొక్క యూనియన్ కి మెంబర్కి 7 లక్షలు 6 లక్షలు ఇలా తీసుకుంటుంటారు. ఒకటే అండి, సభ్యత్వ రుసుము గురించి మార్నింగ్ నుంచి కూడా అంటే సభ్యత్వ రుసుములు అనేది మా యూనియన్స్ యొక్క అంతర్గత వ్యవహారం. ఏ యూనియన్ లో అయినా సభ్యత్వం జాయిన్ కావాలంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఒక ఫీజు ఉంటుందండి. ఎవరికైనా ఒక సభ్యత్వం రేటు మినిమం ఉంటుంది. ఆ మినిమం మాత్రం తీసుకుంటారు. మిగతా ఏది తీసుకున్నా కార్మిక సంక్షేమం కోసం డెవలప్మెంట్ ఫండ్ రూపంలో క్యాంపస్ ఫండ్ రూపంలో తీసుకుంటారు. కానీ స్కిల్ ఉన్న వ్యక్తికి మీరు కడితేనే నీకు మహిళల సభ్యత్వం ఇస్తామని ఎవరు చెప్పరండి. వారిని కావాలంటే నీకు ఇట్లా ఈ సంక్షేమ పథకాలు కావాలంటే ఇది కట్టండి, షూటింగ్ చేసుకుంటానే కట్టండి అంటారు తప్ప ఎవరైనా సరే మొత్తం కూడా ఒకటేసారి సింగిల్ పేమెంట్ కట్టి కడితేనే నీకు సభ్యత్వం ఇస్తాం, లేకపోతే నీకు అతని స్కిల్ నుండి కూడా అతని స్కిల్ తొక్కడానికి ఏ యూనియన్ ప్రయత్నం చేయదండి. ఎందుకంటే ఎంత స్కిల్ ఉంటే అంత యూనియన్ లో సభ్యులుగా ఉంటే ఆ యూనియన్ కి మంచి పేరు వస్తున్న విధంగానే ముందుకెళ్తుంది తప్ప ఈ మాట్లాడితే ఆ యూనియన్ లో సంక్షేమంగా తీసుకున్న వాళ్ళు ఏ ఒక్క యూనియన్ మీరు చెప్పిన రేట్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నా సరే వారికి ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఒక ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అండగా నిలబడింది. తర్వాత ఎవరు అండగా నిలబడతారు? ఇప్పుడు ఈ రోజు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారంటే స్పాట్ లో అర్ధరాత్రి ఆ యూనియన్ నాయకులు పోయి 50,000 లక్ష అంటే వారి సంబంధిత కార్డు వాల్యూని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఆ యూనియన్ అంతర్గత వ్యవహారంగా. వెంటనే పోయి హాస్పిటల్కి ఆ అమౌంట్ ఇస్తారు. ఇంట్లో పెళ్లి అంటే అడ్వాన్స్ రూపంలో ఇస్తారు, ప్లస్ పెళ్లి కానుక అని చెప్పిస్తారు. మళ్ళా ఏదైనా కాన్పు అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలు కాన్పు ఇస్తారు. ఎవరైనా అకస్మాత్తుగా మన ఇంట్లో ఆ కార్మికుడు చనిపోతే సుమారు 10 లక్షల రూపాయలు దాకా ఇచ్చే యూనియన్లు కూడా ఉన్నాయండి. అట్లా ఒక సంక్షేమం బట్టి ఆ యూనియన్ బట్టి చేసుకుంటే వెళ్తారు తప్ప ఒక కుటుంబం లాగా యూనియన్ లో సభ్యులు అందరూ కలిసి వేసుకొని చేసుకుంటారు. దానికి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టిస్తారు. ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ సభ్యత్వ కార్డు మీద ఇవన్నీ రావు కదండి. ఇవన్నీ కావాలన్న వాళ్ళకి ఇస్తారా తప్ప దాన్ని అడ్డం పెట్టి స్కిల్ ఎక్కడ కూడా తొక్కేసిన యూనియన్ ఇది లేదండి. అలా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఇంకా స్కిల్ డెవలప్ చేయడానికి స్కిల్ లేకపోతే ఒకటే ఉదాహరణ అండి, మీకు ఫైట్ మాస్టర్లు డాన్సర్ లేరన్నారు. ఒకప్పుడు నిజంగా మన దగ్గర ఎవరు లేరు, సరిగా మనకు షూటింగ్ చెప్పగా సరిగా ప్రోత్సహించగా ఉన్నారు. తర్వాత ప్రెస్టేజ్ గా తీసుకొని ఇదే ఫైటర్లు కానీ ఇదే డాన్సర్లు కానీ కష్టపడి ఈరోజు అంతర్జాతీయ ఫైట్ మాస్టర్లు అంతర్జాతీయ డాన్స్ మాస్టర్లు అయ్యారు. మన తెలుగు నుంచే ఈరోజు హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ మొత్తం నడిచేదంతా మన దగ్గర నుంచి నడుస్తుంది. నేను ఒకటే ప్రశ్న వారికి కూడా వేసేది, మరి నేను నిర్మాత గురించి పేరు పెట్టి మాట్లాడలేదు, ఇక్కడ అందరూ ఫ్యామిలీ సభ్యులు కాబట్టి స్కిల్ లేకుండానే మనం ఇప్పుడు దాకా వెళ్ళామా? ఈ 24 శాఖల్లో కార్మికులతో పని చేయకుండానే మనం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందామా? స్కిల్ లేరు అనే పదం మాత్రం మేము అంగీకరించాం. స్కిల్ లేరు అంటే ఎలా లేరో ఏమి లేరో మాకు చెప్పాలి వివరంగా. దాని మీద స్కిల్ లేరు అంటే ఎలా లేరో చెప్తే మేము దాన్ని ఏ యూనియన్ సరే అభివృద్ధి చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ స్కిల్ ఎట్లా కావాలని చెప్పేసి మనం కూడా ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఒక సంస్థ అన్నాం.
సంస్థలో ఏ స్కిల్ కావాలని మాకు చెప్తే ఫెడరేషన్ ఇప్పుడే డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ స్కిల్ డెవలప్ చేస్తూనే ఉన్నామండి. మేము నిర్మాత కూడా బాగుండాలంటున్నాం. కాబట్టి చిరంజీవి గారు ఏం చెప్పినా అనుకూలంగా మా వర్కర్స్ అందరికి అనుకూలంగా చెప్తే మేము కంపల్సరీ ఒప్పుకుంటాం. ఈ రోజు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి వారు చెప్పారు కాబట్టి ఇంకా అక్కడే పరిష్కారం అయితే కనుక ఇంకా బాగుంటుందని చెప్పేసి వారు కూడా చెప్పారు. అక్కడ పరిష్కారం కాకపోతే మేము ఒక 2 రోజుల్లో పిలుస్తా ఉన్నారు. 2 రోజుల్లో షార్ట్ అవుట్ చేయమని ఛాంబర్ పెద్ద నేను ఎవరైతే వెళ్ళారో వారికి చెప్పారు. వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కానప్పుడు మాత్రం చిరంజీవి గారికి పిలుస్తానని చెప్పారు. దాని ప్రకారం చిరంజీవి గారి దగ్గర పిలుపు అయితే వస్తుంది, కంపల్సరీ మేము వెళ్తాం.